అన్నదే లేదు మోక్ష సామ్రాజ్యుడా మాతను ధన మనసులను వాడుకొనే దేవులరా మా జనను ఇలా రైతు గురించి చెప్పుకున్న అంతా కూడా కంటుపోతుంది. ఏంటంటే మన గుణాలు కనిపెట్టుకోవాలి. మా గురుగారు ఇక్కడ వస్తాయన మేము ఇప్పుడు గొప్పవాళ్ళు చెప్పుకుంటున్నాం కాబట్టి మన గుణాలు కాదు జీవితం. కానీ మనం ఏంటంటే మన శరీరం లోపల జరిగింది అది బయట కనిపెడుతుంది. అలాగే ఏమవుతుంది మన గౌరవం చేశాక మన లోపల మాట్లాడాలి. కారణం ఏంటంటే మన శరీరంలో ఉండి ఎవరికాడు మనం చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఇది ఎదరికి వెళ్ళాక అంతర్మనసు దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది ఈ సాధన. నేను చేయటం లేదు, ఈ శరీరంలో విష్ణుమాయ అనే ఒక శక్తి ఉంది, అది చేయిస్తుంది. ఈ లోపల మనమే చేస్తాం అనుకుంటూ ఉంటాం. అందుకని అంతరాత్మ ఏం చేస్తుందంటే ఒక్కో పని మీకు జన్మలో ఇప్పుడు మీరు అందరూ ఉన్నారనుకోమ్మా, ఇంతమంది నుండి నేను ఒక్కనే చెబుతామంటే ఇది ఒకటే మీకు తెలుస్తుందా అంటే తెలియదు. కారణం ఏంటంటే ఆయన చెప్పి కొంతమందికి రావచ్చు, నేను చెప్పింది కొంతమందికి రావచ్చు, ఇంకొకటి చెప్పింది కొంతమందికి రావచ్చు. కానీ గురువు ఎంతమందికి బయట నుంచి చెప్పే గురువు ఒకటే చెబుతాడు. కానీ మీ ఆలోచన మన ఆలోచనలన్నీ కూడా వేరుగా ఉంటాయి, ఒక రకంగా ఉంటాయి. అందుకని మన అంతరాత్మ వచ్చిందనుకోండి, మీ అంతరాత్మ మేలుకుందనుకోండి, మీ యొక్క సంగతే చూస్తుంది. నన్ను చూస్తే నా యొక్క సంగతే చూస్తుంది.
అంటే నాకు పాపపుణ్యాలు ఏమున్నాయి, వాటిని ఎలా పోగొట్టాలి, ఎలా చేయాలి, ఏ కార్యం చేస్తే ఈ పాపపుణ్యానికి అత్యధికంగా ఉంటాము అనేది మన అంతరాత్మకి మనకి తెలుసు కదా. అమ్మ, మీ అంతరాత్మ మీలో ఉన్న ఉద్దేశాలను మీ అంతరాత్మ తెలుస్తాయి కదా. మరి తెలిసినప్పుడు మీ పాప సంచితం ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఆ తెలిసినప్పుడు అది పోగొట్టాలి తప్ప మనం పోగొట్టగలమా? బయట నుంచి ఒక శక్తి చెబితే పోదది. లోపల నుంచి ఆయన గురువు కింద ఉండి చెబితే అంతరాత్మ ఈ శరీరంలో ఏ దోషం ఉంది, అది ఎలా నాశనం అయిపోతుంది అని అంతరాత్మ ఎవరికైతే ప్రబోధం చేసిందో వాళ్ళు మట్టికి పరమాత్మ చేరుకుంటారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, మనం ఇలా నేను కూడా ఓ 10-12 ఏళ్ళు పాటలు పాడాను, తప్పలేదు. ఆ తర్వాత మంత్రాలు చదివాను, పూజలు ఎన్నో చేశాను. ఇవన్నీ కూడా లోపల చేస్తే లోపల మన అంతర్గతంగా వచ్చేటప్పటికి అంతరాత్మ దాని యొక్క శక్తిని పొందుకుని బయటకు వచ్చిన తర్వాత అది అప్పుడు మీకు ఈ బాధ చూపిస్తుంది. అప్పుడు చూపించేటప్పుడు ఏమంటారంటే, మీకు పాపపుణ్యాలు మనకు తెలియవు కదా. మన పాపపుణ్యాలు మనకు తెలుస్తున్నాయా? పరమాత్మను అడుగుతారు, ఏంటయ్యా స్వామి నాకు ఎంతసేపు చేయిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక విచిత్రం ఉందమ్మా. గురువుగారు రాసినట్టు పంచకోశ సాధన అని ఒకటి ఉంది. ఈ సాధన, ఈ పంచకోశ సాధన, దీన్ని అంటే ఆధ్యాత్మికంగా ఈ పక్కకు మొదలు పెట్టాలంటే సాధకుడు మా గురువుగారు అయితే నా పొట్ట మార్చేశారు. ఏంటంటే పంచకోశ సాధన చెయ్యాలంటే మొట్టమొదటి ఎటువంటిదైనా ఆహార నియమం చేసి తీరవలసింది, బ్రహ్మచర్యం చేసి తీరవలసింది. ఈ రెండు దానికి ముఖ్యం. ధర్మం, న్యాయం అయ్యేలా అది ఏం చేస్తుందంటే ఈ రెండు ముఖ్యం. ఈ రెండాటిని కనుక ఎవరైతే ఆచరిస్తే ఆహారం, మా గురువుగారు అప్పుడు ఏం చేసేవారంటేనమ్మా, ఇంత టీ కప్పు తలగొట్టి టీ కప్పే కదా ఇప్పుడు వచ్చింది, టీ కొట్టి ఎర్రగోధుమను, అంటే నాకు రకరకాలుగా పరీక్షించి ఎర్రగోధుమను ఒక అయితే బాగుంటుందని తలగొట్టి ఎర్రగోధుమలో ఒక కప్పు పోసి అందులో ఎర్రగోధుమలో తింటే కనుక మన గుండె దగ్గర నల్ల దెబ్బ కరిగిపోతాం. ఆయనకి ఆయుర్వేదంలో వైద్యం అయింది మా గురువు గారికి. అందుకని ఆయన ఏం చేసేవాడంటే ఒక దోసకాయ ముక్క పట్టుకొచ్చి అందులో ముక్కలు చేసేసి ఆ దోసకాయ ముక్కలు అందులో వేసి ఆ దోసకాయ ఉడిగించేసి ఏదో ఒకటి మజ్జిగో లేదా ఇంకోటో వేసి మధ్యాహ్నం పూట తినేది అది ఒకటే ఆహారం. పొద్దుటి పూట 3 ఇడ్లీలన్నా తినొచ్చు. సాయంకాలం అయితే ఏది తిన్నా 2కి మించి తినడానికి లేదు. అట్టు తిన్నా, ఇడ్లీ తిన్నా, ఏదైనా 2. అంటే రాత్రి తెల్లవారులు కూడా మేలుకు నుండి జపం చేస్తారని. ఇంకా పైగా ఆయన ఒక మాట అనేవారు, వాళ్ళ గురువులు సిద్ధపురుషుడు. దాని గురించి అయితే 1 నిమిషం చెప్తాను తర్వాత. వాళ్ళు సిద్ధపురుషుడు. ఆయన అనేవారు, నేను మా గురువు గారిని తీసుకుని ఆకాశ గమనం అంతా మేము ఇంటికి వస్తూ ఉంటాను, మీరు నేను ఏ నిమిషంలో వచ్చాను మాకు చెప్పండి అనేవారు. అంటే అందరూ సర్వసాధారణం కదా. ఆయన 15 రోజులు పోయిన తర్వాత 20 రోజులు పోయాక అందరూ ఇలా వచ్చి కూర్చున్నాక, నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చానరా అని అడిగారు. అడిగితే అందరూ ఏం చెప్పారంటే, మా ఇంటికి 2ంటికి వచ్చారండి, మా ఇంటికి 3ంటికి వచ్చారండి, మా ఇంటికి అన్నింటికి వచ్చారండి అన్నారు. ఆయన నవ్వుతున్నారు అంతా. అందరూ అయిపోయాక నన్ను అడిగేవారు ఇప్పుడు కూడా, మీ ఇంటికి ఎప్పుడు ఉండేది పక్కన మా ఇంట్లోనే ఆయన అప్పుడు ఉండేది, మీ ఇంటికి నేను ఎన్నింటికి వచ్చానరా అన్నారు. ఎన్నింటికి వచ్చానరా అంటే మీరు రాలేదండి అన్నారు. మీరు రాలేదంటే నేను రాలేదని నీకెలా తెలుసు అన్నారు. మీరు తెలుసు అంటే మీరు వచ్చారా లేదా అని తెల్లవారు నేను నిద్రపోలేదు, మన తలుపు తీసి ఉంచాను, ఎందుకంటే తలుపు పడితే ఎలా కొట్టచ్చు, పిల్లి కొట్టచ్చు, ఏదైనా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మీరు వచ్చారని ఊహించి నేను ఎలా ఊరుకుంటాను. అందుకని నేను మంచం వేసుకుని తలుపులు తీసేసి తెల్లవారులు జపం చేస్తాం మీకోసం ఎదురు చూశాను, కానీ మీరు ఈ 15 రోజుల్లో ఎక్కడా రాలేదు అంటే ఆయన నవ్వేసి, నేను దీనికోసమేరా మీకు చెబుతున్నాను, మీరు అలా చేయగా లోపల చేస్తేనే కదా దాని విషయం మీకు తెలుస్తుంది అనేవారు. అలా ఎవళ్ళైతే లోపల చేస్తారో ఆయన ఇలాంటి పరీక్షలన్నీ పెట్టేవారు.
అందుకని ఆయన ఎవళ్ళైతే ఈ ఆత్మజ్ఞానం కావాలనుకున్న మీకు కూడా వస్తుంది. ఎవళ్ళైతే ఈ భజన మీకు ఇష్టమైన దేవుడు కూడా మీకు ఇష్టమైన దేవుణ్ణి అని పెట్టుకుని, ఎందుకంటే మీ మనసులో సుకృతం ఒక దేవుణ్ణి పెట్టండి. అందరికీ మీరు ఇంతమంది కూర్చున్నారనుకోమ్మా, అందరికీ ఒక దేవుడు ఇష్టం కాదు. ఒక్కో దేవుడి మీద ఆ దేవుడికి కూడా ఒక్కో నామం ఇష్టం మీకు. అంటే ఆ నామం క్రితం నుంచి మీకు వస్తుంది, మీరు ఇష్టపడుతున్నారు. మీ ఇష్టపడిన నామం ఏం చేస్తారు? మీరు వద్దనుకున్నా ఎక్కువ అంటారు. ఇష్టం లేని నామం, అందుకే గురువుని ఈ మధ్యన అడిగి నీకు ఏ దేవుడు అంటే ఇష్టమని అక్కడికి నామం ఇస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా మీకు ఇష్టమైన దేవుడిని ఏదైతే ఉందో దాన్ని లోపల 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 చదివితే లోపల 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 చదువుకుంటూ ఉంటే అది మీ ఊహలోకి వచ్చిందంటే మీరు భగవంతుడి అప్పుడు అంతరాత్మ మేలుకుందంటే మీ జన్మలు భగవంతుడి జన్మలు అవుతాయి, అదృష్టవంతులు అవుతారు. అది నా అభిప్రాయం. ఇంకా మా గురువులు అంటారా, మా గురువు గారు ఒక సామాన్య వ్యక్తి. ఆయుర్వేదం మందులు ఇచ్చుకుంటా, ఊరికే పాత బట్టలు ఏమన్నా ఉంటే మిషన్ మీద కుట్టుకుంటా. సామాన్యంగా ఆయన నా దగ్గర కూడా ఈ రోజు 10 రూపాయలు ఇచ్చే సార్లు దొరుకుతుంది అనుకునేవారు ఆయన అనుకుంటే. అలా ఆయన నేనేం చేసేవాడిని, ఎక్కడ ఆశ్రమాలు ఉంటే ఆ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ మహాగురువులు ఎక్కడ దొరుకుతారా ఏం చేస్తామని నేను తిరిగేవాడిని. నేను తిరుగుతామంటే ఆయన ఏం చేశాడు, ఇలా తిరిగి తిరిగి ఆయనకు మొత్తానికి ఒక గురువు దొరికాడు. ఆ గురువు లభ్యం ఏంటంటే అప్పటికి మా ఇంటికి రావటం వెళ్ళటం, దీనిని మా చిన్నత ఇద్దరిని తీసుకొని ఆయన చెబుతామంటే అప్పుడు ఆయన ఆ గురువు దగ్గరికి నేను ఇలా మా గురువు శ్రీశైలం వెళ్తున్నాను, ఇప్పుడు నాకు గురువు దొరికితేనే తిరిగి వస్తాను, లేకపోతే నేను తిరిగి రాను అన్నారు. ఎందుకు అంటే కనుక వాళ్ళ తల్లిగారికి 400 మంది శిష్యులు ఉండేవారు. మా గురువుగారి తల్లికి ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు. ఆవిడ ఎవరి దగ్గర తీసుకున్నారా అంటే ఆయనకి వర్షం ఆ తల్లికి మా గురువుగారి తల్లికి మేనమామ ఒకసారి అవుతారు. ఆయన దగ్గర ఆయన తీసుకున్నారు. అచల గ్రంథం అంటే ఆయన రాసిన గ్రంథం లాంటిది. మళ్ళీ నేను ఇప్పుడు చూడలేదు, అది ఊరికే 30 పేజీలో 20 పేజీలో ఉంటుంది. మళ్ళీ మా గురువుగారు నాకు చేతికిచ్చి చదవమన్నారు. కానీ అచల గ్రంథం అంటే ఆయన చాలా అద్భుతంగా రాశాడు. ఆయన ఎలా ఉండేవారంటే ఆ ఊళ్ళో రేపల్లి ఇలా వెళ్తూ ఉంటే అందరూ తలుపులు తీసేవారంట. తలుపులు తీసుంటే ఆయన ఈ ఇల్లు ఆ ఇల్లు లేదు, ఏ ఇల్లు ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏది ఉంటే అది ఎదురుగుండా ఏముంటే అయ్యో పెట్టి తినేసి ఆఖరి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఏదైనా సరే నేల మీద ఆఖరికి ఒకసారి పిల్లోడు 2కి వెళ్ళినందుకు కూడా అక్కడ ఉంటే అదే పచ్చడి కింద నంచుకు తినేసి అంటాడు. ఆయనకి ఇది అది ఇంకేం లేదు. ఆ టైంకి ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈయన పాదం పెట్టి మన ఇంట్లో భోజనం చేసి వెళ్తే చాలు ఈ రోజునని అక్కడ చేసేవారు. ఆయన అటువంటి ఆయన మా గురువు గారికి తల్లికి మేనమా అవుతారు. ఆయన దగ్గర ఉపదేశం తీసుకుని ఆవిడికి శిష్యులు కూడా ఎక్కువే ఉన్నారు. తర్వాత మా గురువు గారు వాళ్ళందరూ పోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి అదృష్టం ఉండి వాళ్ళు చెప్పారు, మేము శ్రీశైలం నుంచి పొందాము. వాళ్ళ తాతయ్య గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన కూడా భగవద్ దర్శనం శివ దర్శనం అక్కడ శ్రీశైలంలోనే పొందారు. అందుకని శ్రీశైలం వెళ్ళిపోయి నాకు గురువు ఎలా దొరకడో చూస్తానని శ్రీశైలం వెళ్ళారు. ఆయన శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం కొండలో తిరుగుతా అక్కడ శ్రీశైలంలో ఏంటంటే వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకుని కదలీ వనం అనేది ఒకటి ఉంది. కదలీ వనం అంటే అట్టి తోట ఉంటుంది అక్కడ. తర్వాత మా గురువుగారు వెళ్ళేటప్పుడు 4-3 చెట్లే ఉన్నాయంట. ఆడికి వెళ్ళేటప్పటికి ఏమీ లేదు. ఆ తల్లిగారు ఏం చెప్పారంటే ఈ కదలీ వనం వచ్చిన వాళ్ళకి భజన పడుతుంది, భజన అయిపోయిన తర్వాత ఆహారం పెడతారు, 3 పూటలే ఉంటుంది, ఆ తర్వాత అదేం పెట్టరు. కాబట్టి నువ్వు అక్కడ అంతమట్టికే ఉండాలి. ఆ తర్వాత నువ్వు బయలుదేరి కుక్కల గొంది నక్కల గొంది ఇలా పీనుగుల గొంది ఉన్నాయి, ఇలా దాటి నువ్వు వెళ్ళగలిగితే కనుక కదలిక వనం అంటే శ్రీశైలం అడవుల్లో ఆకాశ గమనం చేసే చెట్లు అని. కదిలే వనం అంటే ఆకాశంలో తిరిగి శ్రీశైలం మహత్యం చదివితే మీకు తప్పనిసరిగా ఇది సంగతి ఉంటుంది. ఆ కదిలే చెట్లు అక్కడ ఉన్నాయి అని.
ఆవిడ కూడా మేము వెళ్ళలేకపోయాం, నువ్వు ప్రయత్నం చేయమన్నాను. ఈయన ప్రయత్నం చేశారు కానీ ఈయన వెళ్ళలేకపోయారు. అలా శ్రీశైలం అన్నీ తిరిగితే ఆ చివరికి ఏమైందంటే ఇక్కడి నుంచి మా పట్టుకెళ్ళిన డబ్బులన్నీ పాపం అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆ డబ్బులు అయిపోయినాయి. అప్పుడు శ్రీశైలంలో ఇప్పుడులేగా లేదమ్మా, అప్పుడు జనం పెద్ద వచ్చేవారు కాదు. నేను మా గురువుగారు కూడా వెళ్ళినప్పుడు కూడా శ్రీశైలంలో పెద్ద జనం వచ్చేవారు కాదు. వెళ్ళి శివుడికి ఎంతసేపు కావాలో అంతసేపు పూజ చేసుకోవచ్చు. కానీ మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికి మనం దోషులు పడితే ఎంత అయితే ఉందో ఫుల్గా పెట్టేవారు అమ్మ పులిహార. ఎందుకంటే జనం ఉండేవారు కాదు, వాళ్ళు ఏమో ఎక్కువే చేసేవారు. అందుకంటే ఎంత అంటే అంతా పెట్టేవారు. మా గురువుగారు ఏం చేశారంటే మధ్యాహ్నం ఆ టైంకి వస్తాం, ఆ పులిహార ఏదైతే ఉందో ఆ పులిహార తినటం, మంచినీళ్ళు తాగటం, వండటం, మళ్ళీ అడవి తిరగటం, ఇలా వచ్చి మొత్తం అడవులంతా తిరిగారమ్మ. తిరిగితే వాళ్ళకి ఎక్కడా సిద్ధ పురుషులు కనిపించలేదు. అనకపోతే ఇంకా ఆ రోజుకి ఇంటికి డబ్బులు అయిపోయి ఏం చేయాలి దాన్ని చూస్తామంటే భగవంతుగా వచ్చేటప్పటికి ఈ పులిహార పంచి పెట్టేస్తే, స్వామి యాద నాకు ఇలాగే చేస్తావా, ఈ కూర్చుని ఇలాగే అయిపోవాలా, నా మధ్యన శివరాత్రి ఇలా చూస్తానేటప్పటికి లడ్డు కొట్టాలు అమ్ముకోవడానికి కట్టేది ఒక లడ్డు పట్టి ఆయన పాదాల దగ్గర కూర్చోాలి. అయిపోతే ఆయన తీసుకొస్తే వెళ్ళిపోయాడు. అప్పుడు నేను 2 గంటలకి అనుకుని, పరమేశ్వర ఈ రోజు నాకు ఈ ప్రసాదం పెట్టాలనుకున్నావా నువ్వు? సరే స్వామి, నాకు ఇది ఇచ్చావు, నాకు చాలా సంతోషం. కానీ ఆ లడ్డు తినేసి కొంచెం అయ్యాక టీ తాగాలనిపిస్తే రూపాయి లేదు కదా. అప్పుడు రూపాయి అక్కడ శ్రీశైలంలో రూపాయి అయితే ఆయన ఏం చేశారంటే, అమ్మ పరమేశ్వరి నాకు ₹1 కావాలమ్మా, ₹1 ఇయ్యమ్మా అంటే మెట్లు ఎక్కుతున్నారు ఈయన. ఎందుకంటే శ్రీశైలం వెనకాల కదా బ్రహ్మరామ గుడి, మెట్లెక్కి వెళ్ళాలి. వెళ్తూ ఉంటే దాని గుర్తు ఆవిడ ₹5 బిల్లు ఉంది. ఉండేటప్పటికి ఆయన అన్నారు, అమ్మా నాకు ₹5 ఎందుకమ్మా, ₹1 చాలమ్మా అని అందరినీ చూస్తే ఎవ్వళ్ళు లేరు. ఈ ₹5 తీసుకున్నారు. వెళ్ళి టీ తాగారు. టీ తాగి ₹4 పట్టుకొచ్చి అమ్మవారి డిబ్బీలో పడేశారు. అమ్మవారి డిబ్బీలో పడేసి, అమ్మ తల్లి నాకు ఎప్పుడన్నా ఎవరన్నా చేతిలో పెడితే కనుక ఆ ₹1 నీకు ఇస్తానమ్మా అని చెప్పి అక్కడ దండం పెట్టుకుని టీ తాగి బయటకు వచ్చారు. బయటకు వచ్చేటప్పటికి ఒక కోయోడు వచ్చాడు. బయటికి రాగానే గుడి బయటికి కోయోడు వచ్చి, స్వామి నువ్వు సిద్ధ పురుషులను నేర్చుకున్నాను అంటున్నావు కదా, నీకు ఇక్కడ దొరకరు, నేను రేపు ఎలక్కాయల కోసం లోపల అడవిలోకి వెళ్తాను, అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిలోనే ఉండొచ్చు అక్కడ